రన్నింగ్ రాజా ఈ ఈ అబ్బాయి విషయంలో ఆయన విషయంలో చాలా హట్ అయ్యండి. అతను టాలెంటెడ్ అతను తీసుకోవాలని నేనేం చెప్పట్లా, బట్ అతను డీల్ చేసిన విధానం వెరీ బ్యాడ్. శ్రీముఖి గారి గురించి చెప్తున్నా. ఆవిడ ఎడిటింగ్లో పోయిందా, ఎడిటింగ్ మిస్టేక్ నాకు తెలీదు, చూపించిన దాని ప్రకారం అతను శ్రీముఖిలాగా యాక్టింగ్ చేయమన్నారు. 100% చెప్తా, అతను యాక్టింగ్ డీసెంట్గానే చేశాడు. డీసెంట్గా చేశాడని నేను ఎందుకు అంటున్నానని క్లియర్గా వినండి. అందరూ సీనియర్ ఎన్టీఆర్ గారిలాగో, చిరంజీవి గారిలాగానో, బాలయ్య బాబు గారిలాగానో వచ్చి యాక్టింగ్ చేస్తారు అంత బాగా? అరే వచ్చిన పర్సన్ నార్మల్ పర్సన్ అయ్యా, అతనికి వచ్చిన యాక్టింగ్ శ్రీముఖి గారిలాగా చేయమని చేశాడు, ఎంత వస్తే అంత చేశాడు. ఓకే, పర్సన్ డీసెంట్గానే చేశాడు, కనిపించాలి కాబట్టి కొంచెం ఎగ్జాజరేట్ చేశాడు. అంటే నాకేం అంత ఓవర్గా అనిపించలే. అతను ఓవర్ భయంకరమైన యాక్టర్ కాదు కదా, వచ్చాడు చేశాడు. దాంట్లో మీరు అంత అవహేళనగా చూసి అంత సిల్లి కూర్చొనేసి ఏందో అతన్ని ఏదో హీన మనిషి అన్నట్టుగా, హీనంగా చూసినట్టుగా రెక్లెస్ కూర్చోవడం. శ్రీముఖి గారు అయితే మరీ దారుణంగా బిహేవ్ చేసి పైకి వస్తే యాక్టింగే చేస్తున్నారు, ఆవిడే యాక్టింగ్ చేస్తున్నారు, బట్ అతను సీరియస్ నిజమని ఫీల్ అయ్యాడు. చంపకేసి కొడతా, టచ్ అవుతూ దగ్గర అతను ఆవిడ యాక్టింగ్ చేస్తున్నా క్లియర్గా తెలిసింది. పాపం ఆవిడ అంత రూడ్గా బిహేవ్ చేసే వ్యక్తి కాదు, కామెడీగానే ఉంటారు, అందరితో జోవియల్గా ఉంటారు. బట్ అది అతనికి చెప్పని కూడా చెప్పలేదండి. ఆవిడ వెళ్ళిపోయింది, అతను నిజంగానే ఫీల్ అయ్యింది ఏమనేసి అనుకున్నాడు. అతను అలాగే పంపించేశారు బయటికి. వెళ్ళేటప్పుడు కూడా నువ్వు ఏదో వీడియో చేసి అయ్యే చేసుకో అన్నాడు నవదీప్ గారు కేర్లెస్గానే. అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఏడుస్తాడు, అతను సెట్ అవ్వడు బిగ్ బాస్కి నాకు అనిపించింది. బట్ పంపించే వే చాలా రూడ్గా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు అమ్మో నేను బతికిపోయినాను ఏంటి అతను వచ్చి. అరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురుకు, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ భార్యకు చెప్పేసి రావచ్చు. వచ్చిన తర్వాత టీవీలో వాళ్ళు చూస్తే ఏంటి అంత చీప్గా చూపించారు మా ఆయన అంటే ఎంత బాధేస్తుందండి. నాకు నచ్చలేదు అసలు. దిర్ ఇస్ వే ఉంటుంది పంపించే విధానంలో కూడా. డీసెంట్గా కూడా పంపించవచ్చు, లేదా సినిమా లిబర్టీ తీసుకొని కొంచెం షో సక్సెస్ అవ్వాలన్నా కూడా ఓకే. but ఇంత అవసరం లేదనేది నా ఉద్దేశం. నేను తీసుకోలేండి, నాకు కొంచెం అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది అవతల చూస్తే ఏంట్రా ఇది అని. మీకు అనిపించలేదు?